హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షను రాజకీయం చేయవద్దని వాళ్లు కోరారు. 3 కోట్లు పెట్టి పోస్టులు కొన్నారని ఆరోపించడంపై మండిపడ్డారు. కష్టపడి అప్పులు చేసి పిల్లల్ని చదివించినట్లు తెలిపారు. ఆరోపణలు చేసేవారు నిరూపించాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకుంటున్నారని తెలిపారు. తమలో కొందరికి కూటికి కూడా గతి లేదన్నారు. రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని కోరారు. పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. తల్లిదండ్రులది మాది సగం జీవితం అయిపోయింది. మా బరువు బాధ్యతలు అనేది పిల్లల జీవితాన్ని ముందు ఫ్యూచర్ లో వాళ్ళు అనేది కాన్ఫిడెన్స్ గా చదివి ర్యాంకు సాధించినప్పుడు మా పిల్లల్ని మా బాబుని ఊరికి తీసుకెళ్లి అక్కడ ఎప్పుడో చిన్నప్పటి నుండి తీసుకొచ్చినా గానీ ఊరికి తీసుకెళ్లి రాజకీయ నాయకులు గాని ఊర్లో ఉన్న వాళ్ళు గాని మండల్ వాళ్ళు గాని అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకు అంటే పలానా బాబు పలానా ఉదయ్ కిరణ్ ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను అంత కష్టపడ్డాడు, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డాడు, అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంక్ తెచ్చుకుండు బాబా అని 10th ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి వాళ్ళకు పరిచయం చేసిండ్రు. ఇలా కష్టపడండి, ఇలా చదవండి, ఇలా మార్కులు తెచ్చుకోండి, ఒక మన వ్యవస్థకు అనేది మార్చుదాము అని ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ మన అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశలు ఎదురవుతుంది. అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి? తినే అన్నాన్ని నోట్లోకి వేయ ముందు కింద పడేసినట్టు అయిపోతుంది. వాళ్ళకు రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా. 3 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి. అంతేగాని 3 కోట్లు ఇచ్చారు 3 కోట్లు ఇచ్చారంటే 3 కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి? ఇంకా మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఇంకా గెలిచావు అని ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు రేయింబగలు అసలు అన్ని మర్చిపోయారండి. అసలు నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు, దీని మీదనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చెయ్యొద్దు. నిజంగా మీరు కూడా చదివి ర్యాంకులు తెచ్చుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సెలక్షన్ ఎంత అవుతుంది? ఎంతమంది లక్షల మంది రాస్తారు? ఎంతమంది సెలెక్ట్ అవుతారు? సెలెక్ట్ కాని వాళ్ళంతా ఇదే పని చేస్తే ఎప్పుడు అవుతుంది? ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఈ యూత్ ను మనం కాపాడుకోవాలి. ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయినరో అందరికి అవకాశాలు ఉంటాయి. ఎందరూ ఒకేసారి రాలేదు, ఒక్కొక్కసారి యూపీఎస్సీ 4-5 సార్లు రాసిన వాళ్ళు ఉంటారు. మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అందరూ కష్టపడాలి, మళ్ళీ ప్రయత్నించాలి. అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు, కొనుక్కున్నారు, నిజంగా చాలా బాధగా ఉందండి. నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకు, గవర్నమెంట్కి ఏంటంటే, ఇంకా జ్యుడిషియరీకి కూడా ఏంటంటే, దయచేసి దీన్ని పరిశీలించండి. ఇప్పటికీ 3 సార్లు అయింది, ఇది 4వసారి. నిజంగా ఈ యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నాకు ఒకటే ఏంటంటే, ఇట్లాంటి ప్రచారాలను గవర్నమెంట్ స్ట్రాంగ్ గా నిలబడాలి. వాళ్ళు చేసిన దాన్ని కరెక్ట్ గాని నమ్మితే వీళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే.